మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు మన విషయంలో మన పట్ల ఏమంటున్నాడంటే, నా కృప నిన్ను విడిచిపోదు అని అంటున్నాడు. పర్వతములు తొలగిపోయినప్పటికీ మెట్టలు తత్తరిల్లినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు వాగ్దానాలు చేసేవారు ఉంటారు, మనకు మాట ఇచ్చేవారు ఉంటారు, కానీ నెరవేర్చేవారు కొందరు మాత్రమే. ఆ కొందరిలో కూడా నెరవేర్చేటువంటి వారు ఇంకా తక్కువగా ఉంటారు. ప్రియులారా, దేవుడు మాట సెలవిచ్చాడంటే, మాట చెప్పాడంటే అది తూచా తప్పకుండా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది 100% జరుగుతూ ఉంది. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు దేవుడు, నరుడు కాడు, మానవ మాత్రుడు కాడు. మాట ఇచ్చినవాడు, మాట ఇచ్చినవాడు దేవుడు. దేవుడు అంటేనే ఆయన మాట నిలుపుకోగలిగినటువంటి వాడు. చాలామంది, ఎంతోమంది నాయకులు కానీ అధికారులు కానీ మాట ఇస్తారు, కానీ నెరవేర్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ. కనుక నా ప్రియమైన వారలారా, ప్రభు సెలవిస్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. అవును, ఆయన కృప మనల్ని విడిచిపోదు. కృప అనగా ఏమిటంటే, కృప అనగా మనకు చేతగానిది కృప ద్వారా దేవుడు చేస్తాడు. మనం దానికి అర్హులం కాకపోయినా, యోగ్యులము కాకపోయినా, కృప ద్వారా మనల్ని బలపరుస్తాడు, కృప ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు, కృప ద్వారా మనల్ని దీవెనకరంగా మారుస్తాడు. కృప అనేటువంటిది ఒక పొదుగు లాంటిది కావచ్చు, ఒక తొడుగు లాంటిది కావచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసి మాత్రము మన భక్తినో మన శక్తినో కాదు, కానీ మన మీద ఉన్న దేవుని కృప ప్రతి కార్యానికి మూలమైనటువంటిది. ఏ కార్యము చేయాలన్నా కూడా అది కృప వలన మాత్రమే సాధ్యము. మనందరికీ తెలిసినటువంటి రాజు, దైవజనుడు హిజ్కియా మరణకాలములో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, గోడతట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుచుకుంటూ, యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు బాధపడుకుంటూ కన్నీళ్లు విడుస్తూ, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, నేను ఎలా బ్రతికానో, నేను ఏమేమి చేశానో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే దేవుడు మరలా దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయాను మరలా వెనుకకు రప్పించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు దేవుడు. ప్రియన దేవుని బిడ్డలారా, నేను యోగ్యుని కాదు, నేను అర్హుని కాదు, నేను ఆ స్థాయికి వెళ్ళేటువంటి శక్తి నాకు లేదు, కానీ కృప ద్వారా వెళ్ళగలను, కృప ద్వారా చేరుకోగలను, కృప ద్వారా దేవుని నేను చేరుకోగలను, దేవుని కార్యాలను నేను పొందగలను. కృప అంటే అంత ఉన్నతమైనటువంటిది. ఏమండి,
దేవుడు అంటున్నాడు, ఏది ఏమైనప్పటికీ పర్వతాలే తొలగిపోని, మెట్టలే తత్తరిల్లిపోని, ఏమైనా కానీ గాని నా కృప నిన్ను విడవదు. యెస్. దేవుని కృప మనల్ని విడిచిపోదు ప్రియులారా. మనమైనా ఒక్కోసారి దేవుణ్ణి పక్కన పెడతామే గానీ, దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడు. దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపెట్టదు. గుర్తుపెట్టుకోండి. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, అంత బలము కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు, మనల్ని విడువని ఎడబాయని దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. చాలామంది నిరుత్సాహపడతా ఉంటారు. చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. చాలా వేసారిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఖచ్చితమైన దేవుడు. ఖచ్చితమైన దేవుడు. మన అవసరతలన్నీ కూడా, మన అక్కర్లన్నీ కూడా, మనకు కావలసిన వాటన్నీ కూడా కృప ద్వారా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప అనేటువంటిది క్రెడిట్ కార్డ్ లాంటిది. మన దగ్గర డబ్బులు లేవు, మన జేబులో డబ్బులు లేవు, మన అకౌంట్లో డబ్బులు లేవు, కానీ క్రెడిట్ కార్డులో డబ్బులు ఉన్నాయి. అంటే క్రెడిట్ కార్డ్ అంటే కృప. కృప. ఆ కృప దేవుని సన్నిధిలో వేకువజామున లేచి ప్రార్థించడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఆ పొందుకున్న కృప ఆ పొందుకున్న కృప ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని దీవిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు సెలవిస్తున్నాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా సమాధాన సంబంధమైన, నా సమాధాన విషయమైన నిబంధన నిన్ను తొలగిపోదని, నా నిబంధన తొలగిపోదని ప్రభు సెలవిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం, మనం ఎంతో దీవించబడిన వారం, మనం ఎంతో ఆశీర్వదించబడిన వారం. అటువంటి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, వందనాలు. విన్న వాక్యము మా వినికిడిలో దీవించు, మా వినికిడిలో ఆశీర్వదించు. ప్రభువా, మా బ్రతుకుల్లో దీవెనకరంగా మార్చబడినట్లుగా ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. నా కృప నిన్ను విడిచిపోదని మీ వాక్యం సెలవిస్తున్న రీతినే, అవును ప్రభువా, మీ కృప విడిచిపోదు కాబట్టే మేము ఇంకా సజీవులుగా ఉన్నాం. తండ్రి, విడువని కృప, ఎడబాయని కృప, తండ్రి నీకు స్తోత్రాలు. దయ ఉంచి కనికరించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచుమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్.